ఈసారి కర్కాటక రాశి వారి పరిస్థితిని పరిశీలించి చూస్తే రూ. 5 వస్తే రూ. 10 ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. అంటే ఆదాయం, వ్యయం, అలాగే రాజపూజ్యం, అవమానం వాటిని బట్టి చెప్తున్నారా? కాదు కాదు కాదు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అంతా పని చేస్తూనే ఉంటారు, కానీ ఏ పని ముందుకు జరగదు. నిలబడే ఇలా 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 కాళ్ళని అంటూ ఉంటే నడక సాగుతుందా? అలా ఉంటుంది. అనుమానించడానికి వీలైనటువంటి అన్ని పరిస్థితులు వస్తాయి. ఈయన నాకు బాగా సహకారం చేస్తాడు అని ఓ మిత్రుని గురించి అనుకుంటే సహకారం చేయలేకపోవచ్చు. నేను ఇల్లు కడదామని అనుకుంటున్నాను, ఆ బ్యాంకు వారు నాకు బాగా రుణాన్ని మంజూరు చేస్తారు అని అనుకుంటున్నారని అనుకోండి మీరు, అది చిట్ట చివరి క్షణంలో కాకపోవచ్చు. ఇలా ప్రతిదీ కూడా కార్యభంగం, కార్య ఆలస్యం, అక్కడ దాకా వచ్చి పని వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉండొచ్చు. యంత్రాలు, వాహనాలు, ఇంకా ఇతరమైనటువంటి ముఖ్యమైన వస్తువులు ఇళ్లలో ఉన్నవి అన్నీ మరమ్మతులు వస్తాయి. అంచేత రూపాయికి ₹2 ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అన్నిటికీ మించి సంతానం ఎదిరించేటటువంటి తనం వస్తుంది. ఆ ఎదిరించేటటువంటి కారణంగా మీరు మానసికంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అంచేత పిల్లల్ని దువ్వుతూ ఉండండి. వాళ్ళ పక్షాన ఎక్కువ మంది లేకుండా ఉండేలాగా వివరించి నిదానంగా చాడీలు చెప్పినట్టుగా మాత్రం చెప్పకుండా జాగ్రత్త పడండి. అప్పు చేయొద్దు, అప్పు ఇయ్యొద్దు. అప్పు చేయవలసిన గడ్డు పరిస్థితి ఒకటి వస్తుంది. చెయ్యను, ఉన్న దాంట్లోనే గడుపుకుంటాను అని గట్టిగా ఉండండి. ఏ ఇబ్బంది పెట్టదు ఈ సంవత్సరం.